హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిన్న రాత్రి నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. వాస్తవానికి కళలు లాజిక్ లేకుండా నిజానికి దూరంగా ఉంటాయి. కానీ నాకొచ్చిన కళ మాత్రం కళ్ళ ముందు జరుగుతున్నట్టు రియలిస్టిక్గా అనిపించింది. నిన్న రాత్రి పడుకుని నిద్రలోకి జారుకుంటుండగా నాకేదో అనీజీగా అనిపించడం ప్రారంభించింది. అది ఎలా అంటే, నన్నెవరో చూస్తున్నట్టుగా, నా రూమ్లో వాళ్ళు నా వెంటే ఉన్నట్టుగా అనిపించింది. ఆ ఫీలింగ్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. నన్ను నేను నిద్రపుచ్చుకోలేకపోయాను. ఆ కళ ఎలా మొదలైందో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ నాకు గుర్తున్న మొదటి విషయం, నేను మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం. మా ఇంటి చుట్టుపక్కల ఉండాల్సిన ఇళ్ళేవి అక్కడ లేవు. నేను ఒక ఖాళీగా ఉన్న పొడవాటి రోడ్డు మీద నించొని ఉన్నాను. అక్కడంతా చీకటిగా ఉంది. విచిత్రంగా అక్కడ వెదర్ కూడా నేను ఫీల్ అవుతున్నాను. నా ఒంటికి చల్లదనం తెలుస్తోంది. నా ముక్కుకి మట్టి వాసన తెలుస్తోంది. ఎక్కడో చుట్టుపక్కల వర్షం పడుతున్నట్టు నా చెవులకి ఉరుములు పిడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. కొన్ని అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మా ఇల్లు కనిపించలేదు. ఒక్కసారిగా నాకు ఏమీ అర్థం కాలేదు. నాకెక్కడో తప్పిపోయింటాను అనిపించింది. కానీ నాకు భయం వేయలేదు. ఆ రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉన్నాను. అది ఎంత దూరం వెళ్తున్నానో నాకు తెలీదు. కానీ నేను నడవడం ఆపలేదు. కొంతసేపు అలా నడిచాక ఒక్కసారిగా ఆగిపోయాను. ఎందుకంటే అక్కడ నేను ఒంటరిగా లేనన్న సంగతి నాకు అర్థమైంది. నేను అలా రోడ్డుకి ఒక పక్క ఆగిపోయి 1 ఇంచు కూడా కదలకుండా కేవలం నా కళ్ళను మాత్రమే అటూ ఇటూ తిప్పుతూ చుట్టూ చూశాను. ఇంతలో ఆ రోడ్డు మరో పక్క నుంచి నాకొక గొంతు వినిపించింది. నాకు నిన్నిక్కడ చూడటం బాధగా అనిపిస్తోంది అని ఆ వాయిస్ అంది. నేను ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక చుట్టూ వెతుకుతున్నాను. ఇంతలో కానీ నాకు నిన్ను మళ్ళీ చూడటం సంతోషాన్ని ఇచ్చింది అని ఆ వాయిస్ అంది. నేను ఆ వాయిస్ని గుర్తుపట్టాను. అది నా చిన్నప్పటి ఫ్రెండ్ వాయిస్. ఇంతలో చీకట్లోంచి నడుచుకుంటూ నా ముందుకు వచ్చాడతను. అతన్ని నేను చూసి కొన్నేళ్ళు అవుతోంది. కానీ విచిత్రంగా అతను అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. మేమిద్దరం ఒకే ఏజ్ అయినప్పటికీ అతను నాకంటే బాగా చిన్నగా కనిపించాడు. అతను చూడటానికి సాధారణంగా ఉండే మనుషుల కన్నా బాగా తెల్లగా ఉన్నాడు. అతని కళ్ళకి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. అతని పెదాలు డార్క్ బ్లూ కలర్లో ఉన్నాయి. ఏం చేస్తున్నావు ఇక్కడ అని నేను అతన్ని అడిగాను. అందుకతను, నేను నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. ఎందుకంటే మీ ఇంట్లో నీతో పాటు మరొక మనిషి ఉన్నాడు అని అతను అన్నాడు. నాకేం అర్థం కాలేదు. అసలు దేని గురించి అడుగుతున్నావు? నేనొక్కనే కదా ఉన్నానక్కడ అని అన్నాను. అందుకతను, నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు అని ఏదో హడావిడిలో ఉన్నట్టు కంగారుగా చెప్పాడు. ఏంటి అన్నాను. అతను ఇప్పుడే మీ ఇంట్లో ఉన్నాడు, అర్థమవుతుందా అని అరిచాడు అతను. నాకతను ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. కానీ అతనేం చెప్తున్నాడో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నాలో మొదలైంది. మా ఇంట్లో ఎవరున్నారు అని అడిగాను. అందుకతను, అవిశ్వాస పాత్రుడు అన్నాడు. వెంటనే నేను, అవిష్ ఏంటది అన్నాను. అందుకతను, పేరు ఇప్పుడు ముఖ్యం కాదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. అతను ఎవరైనా దిగులుగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. అతని రాక వల్ల వాళ్ళ చుట్టుపక్కల అంత నెగిటివ్ వేవ్స్ చోటు చేసుకుని వాళ్ళ మనసు మరింత భారంగా అనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ని కోల్పోతారు, అనీజీగా ఫీల్ అవుతారు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అతను ముందడుగు వేస్తాడు అని అతను చెప్పాడు. నిజానికి నేను దేనికి అంత భయపడను. కానీ అతను అదంతా కళ్ళకు కట్టినట్టు వర్ణించడం వల్ల నా ఒంట్లో భయం మొదలైంది. కానీ ఇప్పుడిది నేనెందుకు తెలుసుకోవాలి అని అడిగాను. అందుకతను, నీకిప్పుడు భయం వేసి వెన్నెముక చల్లబడినట్టు అనిపిస్తుంది, గమనించావా? అది అతనే. ఎందుకంటే అతను నీ వెనకే నించునున్నాడు అని అతను చెప్పాడు. మరిప్పుడు అతన్ని నేను చూస్తే ఏం జరుగుతుంది అని అడిగాను. నా ఫ్రెండ్ తల దించుకుని, వద్దురా, చూడొద్దు, దూరంగా ఉండు అని దిగాలుగా చెప్పాడు. ఎందుకు అని అడిగాను.
అతను ఎప్పటికీ నీ వెంటే ఉండిపోతాడు. నేను నా కళ్ళు చిట్లించి అర్థం కానట్టు మొహం పెట్టాను. అతను రాత్రులు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. నువ్వు పడుకున్నప్పుడు నీ రూమ్లోకి కూడా వస్తాడు. ఇప్పుడు వచ్చినట్టుగానే అతనికి నువ్వెక్కడున్నావో తెలుస్తుంది. అతను నువ్వు ఎక్కడున్నా కనిపెడతాడు. నిన్నే చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు అతను అక్కడ ఉన్నాడని బలంగా నమ్మకపోతే, అతని గురించి భయపడకపోతే అతను నిన్ను ఏమీ చేయలేడు అని అన్నాడు. కానీ అక్కడ అతను ఉన్నాడని మనకెలా తెలుస్తుంది అన్నాను. నువ్వు అతన్ని చూస్తే, అతని మాటలు లేక చప్పుళ్ళు వింటే, లేదా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒళ్ళంతా చల్లబడితే ఎట్టి పరిస్థితుల్లో కదలొద్దు. ఎట్టి పరిస్థితుల్లో అతనితో మాట్లాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో అతని దగ్గరకు వెళ్ళొద్దు. ఏం జరిగినా సరే అతని గురించి భయపడొద్దు. ఎక్కువ ఆలోచించొద్దు అని అన్నాడు. నాకు అర్థం కావట్లేదురా. నేనిప్పుడు అతని నుంచి విముక్తిని ఎలా పొందాలో చెప్పరా ప్లీజ్ అని బ్రతిమాలాను. కుదరదురా, ఇప్పటికే ఆలస్యమైంది అని అతను దిగాలుగా అన్నాడు. అతనేం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఆలస్యమా అన్నాను. నా ఫ్రెండ్ అవును అన్నట్టుగా తల ఊపాడు. అలా మాట్లాడుతుండగానే అతని కళ్ళు పెద్దవిగా అయ్యాయి. అతను వణకడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఒక భయంకరమైన నల్లటి ఆకారం ఆ చీకటి నీడల మధ్య నుంచి నా ఫ్రెండ్ వెనక్కి రావడం గమనించాను. నా టైం అయిపోయిందిరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏం జరిగినా సరే అతని మాటలకి రెస్పాండ్ అవ్వద్దు. అతను అక్కడున్నాడని ఫీల్ అవ్వద్దు. ముఖ్యంగా భయపడొద్దు అని చెప్పి నేను తిరిగి మాట్లాడే లోపు అతను ఆ చీకట్లోకి మాయమైపోయాడు. ఏదో అతన్ని ఆ చీకట్లోకి లాక్కెళ్ళినట్టుగా అనిపించింది. అతను నాకు మళ్ళీ కనిపించలేదు. నేను అతని కోసం పరిగెత్తబోతూ ఉండగా ఏదో పెద్ద చప్పుడయ్యి నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే నేను నా బెడ్రూమ్లో పూర్తిగా బట్టలు వేసుకుని పడుకున్నాను. కానీ నేను పడుకునే ముందు షర్ట్ తీసేసి పడుకున్నట్టు నాకు బాగా గుర్తు. నేను ఇంట్లో వేసుకునే చెప్పులకి మట్టి అంటుకుని ఉంది. సాధారణంగా వాటిని నేను నా బెడ్రూమ్లో తప్ప బయట వాడను. కానీ వాటికి ఆ మట్టి ఎలా అంటుకుందో అర్థం కాలేదు. నాకు చాలా చలేసింది. ఇంతలో నా బెడ్ పక్క నుంచి నా ఫోన్ రింగ్ అవుతున్నట్టు అనిపించింది. చూసుకుంటే ఆ ఫోన్ నా చేతిలోనే ఉంది. ఏదో ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆన్సర్ చేయబోతూ కలలో నా ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను. దాన్ని నేను ఎత్తలేదు. కొంతసేపటికి రింగ్ అవ్వడం ఆపేసింది. ఫోన్ పక్కన పెట్టి నేను చలిని తట్టుకోలేక నా చేతులని రబ్ చేసుకుంటున్నాను. నాకు నన్నెవరో చూస్తున్న ఫీలింగ్ బాగా బలంగా అనిపించింది. ఏదో నా కబోర్డ్లో చప్పుడు చేస్తూ కదులుతున్నట్టు తెలుస్తోంది. కానీ నేను అదేంటో వెళ్ళి చూసే ధైర్యం చేయలేదు. నేను కదలకుండా కళ్ళు మూసుకొని ఎందుకు వెయిట్ చేస్తున్నానో, దేనికోసం వెయిట్ చేస్తున్నానో తెలియకుండా వెయిట్ చేస్తూ ఉండిపోయాను. కొంతసేపటికి నా కబోర్డ్లో ఏదో అడుగుల చప్పుడు వినిపించింది. నేను కళ్ళు తెరవలేదు. మెల్లమెల్లగా ఆ చప్పుడు పెద్దదిగా అవ్వడం ప్రారంభించింది. నేను ధైర్యాన్ని కోల్పోకుండా అలానే కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకుంటూ ఉండిపోయాను. ఇంతలో ఆ అడుగుల చప్పుడు మెల్లమెల్లగా ఫేడౌట్ అయిపోవడం మొదలు పెట్టాయి. కొంచెం కొంచెంగా అవి తగ్గిపోయి దూరంగా వెళ్ళిపోతున్నట్టు, మెట్లు దిగి వెళ్ళిపోతున్నట్టు అనిపించాయి. కొంతసేపటికి ఆ చప్పుడు పూర్తిగా ఆగిపోయింది. నా ఒంటి మీద చల్లదనం తగ్గిపోయి నార్మల్ అయిపోయింది. అతను నన్ను పట్టుకోలేకపోయాడు. ఒకవేళ కలలో నా ఫ్రెండ్ చెప్పింది నిజమే అయ్యుంటే, నా కబోర్డ్లో ఉన్నది ఆ ఆవిష్ అతను అయ్యుంటే, నేను అతన్ని ఎప్పటికీ నా ఆలోచనల్లోకి రానివ్వకూడదు. నాకు తెలుసు అతను తిరిగి వస్తాడని. నా ఫ్రెండ్కి ఏమైందో నాకు తెలీదు. కానీ అతను చెప్పిన మాటలను ఇది చూసేవారంతా ఒక వార్నింగ్లా తీసుకుంటే బెటర్. ఒకవేళ ఇది చూస్తున్న మీకు చలి వేసినట్టు అనిపిస్తే దయచేసి కంగారు పడొద్దు. ఏదైనా చప్పుడు వినిపిస్తే దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయండి. ఎక్కువ ఆలోచించొద్దు. ముఖ్యంగా భయపడొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.